హలో గైస్, వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. లాస్ట్ వీడియోలో మనం పర్చేజ్ బిల్ విత్ జిఎస్టీ ఐటమ్స్కి సంబంధించి టాలీలో ఎలా ఎంటర్ వేయాలనేది డీటెయిల్గా తెలుసుకోవడం అయితే జరిగింది. ఈ వీడియోలో సేల్ ఇన్వాయిస్ విత్ జిఎస్టీ ఐటమ్స్తో టాలీలో ఎలా సేల్ ఇన్వాయిస్ని ఎంటర్ చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాము. వాటితో పాటు ఇంటర్ స్టేట్ సేల్ అంటే ఏంటనే దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సేల్స్ బిల్స్ అనేవి 2 టైప్స్ ఉండడం అయితే జరుగుతుంది. వీటి గురించి నేను పర్చేజ్ బిల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రా స్టేట్ సేల్, అదేవిధంగా ఇంటర్ స్టేట్ సేల్. సో ఇంట్రా-స్టేట్ సేల్ అంటే సేమ్ స్టేట్లో సేల్ చేయడాన్ని, అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నట్లయితే తెలంగాణలోనే సేల్ చేసినట్లయితే దానిని ఇంట్రా-స్టేట్ సేల్ అని పిలవడం జరుగుతుంది. ఇంటర్ స్టేట్ సేల్ అంటే డిఫరెంట్ స్టేట్స్కి సేల్ చేయడం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన బిజినెస్ అనేది తెలంగాణలో ఉందనుకోండి, మనము ఏపీకి సేల్ చేస్తే దాన్ని ఇంటర్ స్టేట్ సేల్ అంటారు. డిఫరెంట్ స్టేట్స్కి సేల్ చేయడాన్ని ఇంటర్ స్టేట్ సేల్ అనడం జరుగుతుంది. అయితే మనము సేమ్ స్టేట్లో సేల్ చేయడం వల్ల మనకు జిఎస్టీ అనేది సిజిఎస్టీ, హెచ్జిఎస్టీగా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సిజిఎస్టీ ఏదైతే మనం ట్యాక్సబుల్ టూ టైప్ ఆఫ్ ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తామో దాంట్లో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనడం జరుగుతుంది. ఏదైతే సిజిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ ఉంటుందో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ అమౌంట్ ఉంటుందో అది స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇంకా ఇంటర్స్టేట్స్ సేల్కి సంబంధించి ఐజిఎస్టీ మాత్రమే క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. పర్సంటేజ్ అయితే సేమ్ ఉండడం జరుగుతుంది. సో ఐజిఎస్టీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ 2 డిఫరెంట్ సేమ్ స్టేట్, అదేవిధంగా ఇంటర్ స్టేట్ అదర్ స్టేట్కి సేల్ ఇన్వాయిస్ని నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్ స్టేట్ అంటే దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము? సో మన బిజినెస్ వచ్చేసి రీటైల్ మార్ట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మన కోడ్ మనం తెలంగాణలో మన బిజినెస్ ఉండడం జరిగింది. కోడ్ వచ్చేసి 36. ఓకే, సో ఇక్కడ మనం ఎవరికి స్మార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ చేస్తున్నాము, దిల్సుఖ్నగర్లో ఉన్నాడు. సో స్టేట్ వచ్చేసి తెలంగాణ, కోడ్ 36. సో ఇక్కడ చూసుకుంటే కోడ్ అనేది కూడా సేమ్ ఉంది. సో తెలంగాణ సేమ్ స్టేట్లో సేల్ చేస్తున్నాము. సో అందుకే దీన్ని ఇంటర్ స్టేట్ సేల్ అనడం జరుగుతుంది. దీనికి జిఎస్టీ అనేది సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అనేది క్యాల్కులేట్ అవ్వడం అయితే జరుగుతుంది, క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఐటెంకు సంబంధించి ఎల్ఈడి టెలివిజన్, హెచ్ఎస్ఎన్ నెంబరు, అదేవిధంగా ట్యాక్స్ రేట్ వచ్చేసి టోటల్ 18%. ఇందులో 9% సిజిఎస్టీ, 9% హెచ్జిఎస్టీ అని క్యాల్కులేట్ అయితే చేయడం జరుగుతుంది. టాలీలో ఎలా ఎంటర్ చేయాలనేది మనము చూద్దాము. దాంతోపాటు అంటే అదర్ స్టేట్కి సేల్ చేయడం. ఓకే, మన బిజినెస్ వచ్చేసి రిటైల్ మార్ట్. సో ఇక్కడ చూసుకుంటే కృష్ణ ఎంటర్ప్రైజెస్కి మనం సేల్ చేస్తున్నాము. ఇక్కడ కోడ్ చూడండి 37, మన కోడ్ వచ్చేసి 36. అంటే మన బిజినెస్ కోడ్ చూస్తే మనం ఇమీడియట్లీ ఐడెంటిఫై చేయొచ్చు డిఫరెంట్ ఉందని. అంటే మన బిజినెస్ తెలంగాణ, మనం ఎవరికి సేల్ చేసాము? ఆంధ్రప్రదేశ్లో ఉన్న కస్టమర్కి సేల్ చేయడం జరిగింది. డిఫరెంట్ స్టేట్కి సేల్ చేస్తున్నాం కాబట్టి దీనిని మనము ఇంట్రా స్టేట్ సేల్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఐజిఎస్టీ అనేది క్యాల్కులేట్ చేయడం జరిగింది. టోటల్ 18% ఐజిఎస్టీ క్యాల్కులేట్ చేయడం అయితే జరిగింది. అమౌంట్ టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఈ రెండు, ఈ కస్టమర్ అండ్ ఇంటర్ స్టేట్కి సంబంధించిన కస్టమర్, ఇంట్రా స్టేట్కి సంబంధించిన కస్టమర్స్ ఇద్దరు కూడా జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉన్నారు. అదేవిధంగా రెగ్యులర్ కింద రిజిస్టర్ అయి ఉండడం అయితే జరిగింది. సో ఈ 2 ఇన్వాయిసెస్ని మనం టాలీలో ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది చూద్దాము. దీంతోపాటు స్టాక్ ఐటమ్, హెచ్ఎస్ఎన్ నెంబర్, స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను కంపెనీ అయితే ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో మనం జిఎస్టీ బిల్స్ జనరేట్ చేయాలి, జిఎస్టీ పర్చేజెస్ ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ మనము జిఎస్టీని ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం నేను షార్ట్కట్కి F11 ప్రెస్ చేస్తున్నాను. ట్యాక్సేషన్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎస్ ఇచ్చి ఇందులో మనము మన బిజినెస్ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ ఇవ్వాలి, సేవ్ చేయాలి. సో ఈ విధంగా మనం జిఎస్టీ ఎనేబుల్ని ఎస్ చేస్తేనే మనము ట్యాక్స్కి సంబంధించి బిల్స్ని జనరేట్ చేయడం అయితే జరుగుతుంది.
సో నెక్స్ట్ నేను డైరెక్ట్లీ ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో సేల్ ఓచర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఓచర్ నెంబర్ వచ్చేసి 1. సో డేట్ వచ్చేసి 1st April. సో రియల్ టైం వర్క్లో మనం ఖచ్చితంగా డేట్ అనేది చూడాలి. ఓకే, సో పార్టీ సో క్యాష్కు సేల్ చేయడం జరుగుతుంది. సో డిస్పాచ్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఇన్వాయిస్ పైన డీటెయిల్డ్గా మీకు డిస్పాచ్ డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. యాజ్ డిస్పాచ్ డీటెయిల్స్ని చూస్తూ ఇక్కడ ఎంటర్ చేయాలి అంతే. సో సో వ్యాన్ ద్వారా ఏ విధంగా వెళ్తుంది, డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది. ఓకే, దిల్సుఖ్ నగర్ అని ఇస్తున్నాను. సో ఇవన్నీ మనము అడ్రస్ అనేవి ఎంట్రీ చేయాలి. ఈ వెహికల్ నెంబర్, ఓకే, వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి బిల్ 2. సో బిల్ 2 వచ్చేసి న్యూ పార్టీ కాబట్టి పార్టీని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనము సేల్ చేస్తున్నది స్మార్ట్ ఎలక్ట్రానిక్ కాబట్టి స్మార్ట్ ఎలక్ట్రానిక్ లెడ్జర్ క్రియేట్ చేద్దాము. సో స్మార్ట్ ఎలక్ట్రానిక్. సో మన కస్టమర్ కాబట్టి సన్రీ డేటార్స్ అని క్రియేట్ చేస్తాము. ఓకే, బిల్ వైజ్ డీటెయిల్స్ అయితే మనం క్రెడిట్కి ఎప్పుడైనా ఈ కస్టమర్ సేల్ చేస్తే క్రెడిట్కి సేల్ చేయవచ్చు. ప్రెజెంట్ అయితే క్యాష్ చేస్తున్నాము, బట్ మెయింటైన్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ నేను ఇస్తున్నాను. సో ఈ బిల్ వైజ్ డీటెయిల్కి సంబంధించి నేను ఆల్రెడీ టాలీ ఫ్రమ్ ఫుల్ కోర్స్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పర్టికులర్ వీడియోలో మనము సేల్స్ బిల్ విత్ GST ఐటమ్స్ని ఎలా ఎంటర్ చేయాలనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మెయిలింగ్ డీటెయిల్స్లో అనేది ఎంటర్ చేయాలి, అడ్రస్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి, 500060 పిన్ కోడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఎలక్ట్రానిక్ సంబంధించి మొబైల్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి రెగ్యులర్ అండ్ GST నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇప్పుడు టాలీ ఫ్రమ్ 5.0లో మనము GST నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా లెడ్జర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆ ఆటో లెడ్జర్ క్రియేషన్ గురించి మీకు ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా నేను ముందు మీకు ఆటో లెడ్జర్ క్రియేషన్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మనము పార్టీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాము. సో షిప్పింగ్ టు కూడా సేమ్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ సేమ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్. సో ఇక్కడ వచ్చేసి సేల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సేల్ లెడ్జర్ వచ్చేసి సో సేల్ లెడ్జర్ అండర్ సేల్ అకౌంట్ గ్రూప్ కిందకి వచ్చేస్తుంది. సో ఇక్కడ GST అప్లికబుల్ ఒకటి ఆప్షన్ ఎస్ ఇవ్వండి, అప్లికబుల్ ఇవ్వండి, మిగతా ఆప్షన్స్ని అలాగనే వదిలేయండి. టైప్ ఆఫ్ వచ్చేసి గూడ్స్, మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి గూడ్స్ అని ఇచ్చి సేవ్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ క్రియేట్ చేద్దాము. సో మనము LED టెలివిజన్ 42 ఇంచెస్ టీవీలను అయితే సేల్ చేస్తున్నాము. సో ఇక్కడ గ్రూప్ వచ్చేసి ఇక్కడ అండర్ వచ్చేసి గ్రూప్. సో గ్రూప్ వచ్చేసి ఎలక్ట్రానిక్. సో ఇక్కడ కూడా మనం GST HSN నెంబర్ అదేవిధంగా GST రేట్స్ని ఐటెంకు సెటప్ చేద్దాము. గ్రూప్ అంటే ఎలక్ట్రానిక్ గ్రూప్ కింద వచ్చే ఐటమ్స్ అన్నింటికి ఆటోమేటిక్గా HSN నెంబర్ GST రేట్స్ అనేవి ఆటోమేటిక్గా చూపిస్తాయి. సో ఇప్పుడు మనం గ్రూప్ లెవెల్లో క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ పర్చేజ్ ఇన్వాయిస్లో ఐటమ్ లెవెల్లో మనము HSN నెంబర్ GST రేట్ని సెటప్ చేసాం. ఇప్పుడు గ్రూప్ లెవెల్లో నేను సెటప్ చేస్తున్నాను అండ్ రేట్ వచ్చేసి 18%. నెక్స్ట్ స్టాక్ కేటగిరీ కూడా క్రియేట్ చేద్దాం. డిఫాల్ట్గా స్టాక్ కేటగిరీ అనేది స్టాక్ ఐటమ్ క్రియేషన్ స్క్రీన్లో రాదు. సో దానికోసం మనం F11 ప్రెస్ చేయాలి. సో F11 ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఇన్వెంటరీ డీటెయిల్స్లో యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్ ఉంది కదా, ఈ ఆప్షన్ని ఎస్ ఇవ్వాలి. ఎస్ ఇచ్చి కంట్రోల్+ చేస్తే సేవ్ అవుతుంది, స్టాక్ కేటగిరీ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ స్టాక్ కేటగిరీ కూడా క్రియేట్ చేద్దాము. సో 42 ఇంచెస్ డిఫరెంట్ ఇంచెస్ అయితే టీవీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దాని కేటగిరీ చేయడం అయితే జరుగుతుంది. ట్రాకింగ్ పర్పస్కి మనకి ఈజీగా ఉంటుంది. సో 42 ఇంచెస్ టీవీస్ మన దగ్గర ఎంత అవైలబుల్ ఉన్నాయి, 42 ఇంచెస్ ఎలక్ట్రానిక్లో టీవీస్ ఎంత సేల్ అయ్యాయి, సో ఈచ్ సైజ్ వైజ్గా మనము ట్రాక్ చేయొచ్చు. సో టెలివిజన్స్ని నెంబర్స్లో మనం డీల్ చేయడం జరుగుతుంది. సో నెంబర్స్ అని సెలెక్ట్ చేయండి లిస్ట్ ఆఫ్ UQCs నుండి. సో సేవ్ చేయండి. సో ఇక్కడ చూడండి HSN నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, ఎందుకంటే స్టాక్ గ్రూప్లో ఎలక్ట్రానిక్ స్టాక్ గ్రూప్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఓకే, అదేవిధంగా GST రేట్ కూడా ఆటోమేటిక్గా రావడం అయితే జరిగింది.
అయితే కంపెనీ లెవెల్లో కూడా మనం హెచ్ఎస్ఎన్ నెంబర్ జిఎస్టీ రేట్ తీసుకోవచ్చు. అవి అన్ని ఐటమ్స్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో స్క్రీన్ సేవ్ చేయండి. సో ఐటమ్ వచ్చేసి 5, రేట్ వచ్చేసి 16,000 సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో రేట్ వచ్చే టోటల్ 80,000 అయితే కావడం జరిగింది బిఫోర్ జిఎస్టీ. ఎంటర్. సో ఇక్కడ మనము సేమ్ స్టేట్కి సేల్ చేస్తున్నాం కాబట్టి మనము జిఎస్టీ లెగ్జర్స్ అయితే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ లెగ్జర్ అనేది షార్ట్కట్లో నేను రావడం అయితే జరిగింది, లెగ్జర్ క్రియేషన్. సో ఫస్ట్ సిజిఎస్టీ. సో ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వచ్చేస్తుంది. సో టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చేసి సిజిఎస్టీ. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్యాక్స్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా తీసుకుంటాయి, స్టాక్ గ్రూప్కి ఇచ్చాం కాబట్టి. చూడండి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి రావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ ఇస్తున్నాను. సో క్రియేట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ ఇచ్చాను. సో జిఎస్టీ. సో అండర్ వచ్చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో టైప్ ట్యాక్స్ వచ్చేసి జిఎస్టీ అండ్ ట్యాక్స్ టైప్ వచ్చేసి హెచ్జిఎస్టీ. ఇవి కరెక్ట్గా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము జిఎస్టీ లెగ్జెస్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. టోటల్ 94,400 ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఈ విధంగా మనము ట్యాక్స్ ఇన్వాయిస్ని టాలీలో సేమ్ ఇంట్రాస్టేట్ సేల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో సేవ్ చేస్తున్నాను. సో బ్యాక్ వెళ్తున్నాను. సో డే బుక్. సో డేట్ F2 ప్రెస్ చేయండి. సెకండ్ ఏప్రిల్లో మనం ప్రిపేర్ చేసాము. ఎంటర్. క్యాష్ చేయడం జరిగింది. Alt+P ఎంటర్ అండ్ ప్రివ్యూ. Alt+Z ఫర్ జూమ్. సో ఈ విధంగా మనము టాలీలో సేల్ ఇన్వాయిస్ సేమ్ స్టేట్కి సేల్ చేసినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనము ఇంటర్ స్టేట్ సేల్ని ప్రిపేర్ చేద్దాం. ఓకే, అది కూడా సేమ్ వెరీ ఈజీ. వోచర్లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి డేట్ F2. సో 2nd జూన్లో సేల్ చేస్తున్నాము. సేల్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 2. సో క్యాష్కి సేల్ చేస్తున్నాము. డిస్పాచ్ డీటెయిల్స్ ఉంటే డిస్పాచ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో ఈ డిస్పాచ్ డీటెయిల్స్ సంబంధించి ఆ టాపిక్లో నేను డీటెయిల్గా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ వెహికల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో బిల్ టు క్రియేట్ న్యూ లెడ్జర్. సో క్యాష్కే సేల్ చేస్తున్నాం కదా, మరి లెడ్జర్స్ ఎందుకు క్రియేట్ చేయడము అంటే ఫ్యూచర్లో మన దగ్గర వాళ్ళు క్రెడిట్ కూడా సేల్ చేయొచ్చు. సో అందుకే ఈ పర్టికులర్ పార్టీ మన నుండి క్రెడిట్కి ఎంత సేల్ చేశారు, అదేవిధంగా క్యాష్కి ఎంత సేల్ చేశారు అనేది మన రికార్డులో డీటెయిల్గా ఉండడం అయితే జరుగుతుంది. అందుకే నేను పార్టీ డీటెయిల్ని ఎంటర్ చేస్తున్నాను. సన్రీ డేటాస్ మన కస్టమర్ బిల్ వైజ్ చేస్తున్నాను. అండ్ అడ్రస్. సో అడ్రస్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. సో పార్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ సప్లయర్ యొక్క మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ తీసుకొని ఎంటర్ చేయండి. అండ్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెగ్యులర్ అండ్ జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అండ్ స్క్రీన్ని సేవ్ చేయండి. సో బిల్ టు అదేవిధంగా షిప్ టు రెండు కూడా ఒకే అడ్రస్కి. సో సేల్ లెగ్జర్ వచ్చేసి సేల్, ఐటమ్ వచ్చేసి ఎల్ఈడి టెలివిజన్, క్వాంటిటీ వచ్చేసి 5, రేట్ 16,000. అండ్ ఇక్కడ వచ్చేసి స్పేస్ ఇవ్వండి ఐజిఎస్టీ, ఎందుకంటే అదర్ స్టేట్కి. మీరు సిజిఎస్టీ తీసుకుంటే క్యాల్కులేషన్ రాదు. ఓకేనా. సో మీరు ఐజిఎస్టీ లెగ్జర్ క్రియేట్ చేయాలి. ఐజిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద క్రియేట్ చేయాలి. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చేసి హెచ్జిఎస్టీ అని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సారీ, ఇక్కడ చూడండి. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మనకు ట్యాక్స్ అనేది క్యాల్కులేట్ అవ్వదు. సో ఐజిఎస్టీ ట్యాక్స్ టైప్ వచ్చేసి ఐజిఎస్టీ. చాలామంది ఇలా క్రియేట్ చేసుకుని ట్యాక్స్ క్యాల్కులేట్ అవ్వట్లేదు అంటారు. సో ఐజిఎస్టీ అయితే తీసుకున్నాను. ఆటోమేటిక్గా ఐజిఎస్టీ అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో ఎంటర్. ఈ విధంగా ఇంటర్ స్టేట్ సేల్ని టాలీలో ట్యాక్సబుల్ ఐటమ్తో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో నేను డే బుక్ వెళ్తున్నాను. డే బుక్. సో 2nd జూన్. సో క్యాష్ సేల్ చేసాము. Alt+P. సో ప్రివ్యూ. Alt+Z చేస్తే జూమ్ వస్తుంది. సో ఇక్కడ ఐజిఎస్టీ టోటల్ ఐజిఎస్టీ 18% అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనము టాలీలో ఇంట్రాస్టేట్ సేల్, ఇంటర్ స్టేట్ సేల్
బిల్స్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆటో లెడ్జర్ క్రియేషన్ అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం కస్టమర్ అకౌంట్స్ని క్రియేట్ చేసామో, అడ్రస్ అనేది పూర్తిగా ఎంటర్ చేసామో ఆ విధంగా అడ్రస్ ఎంట్రీ చేసే అవసరం లేదు. జిఎస్టీ నెంబర్ ఒకటి ఇస్తే ఆటోమేటిక్గా అడ్రస్ మొత్తము ఫిల్ అవుతుంది. ఓన్లీ మనము ఆ పార్టీకి సంబంధించి మనకు అతను కస్టమరా లేదా సప్లయరా అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.